ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ వ్యాయామం మీరు చేయడానికి 10 నిమిషాలు కూడా పట్టదు. కానీ షుగరు ఎంతవరకు డౌన్ అయిందో చూద్దాము. ఈ ఆసనాలు మొదలుపెట్టే ముందు 136 ఉంది. అది మీకు లైవ్లో చూపించలేకపోయాను. మొదలు పెట్టేసాం. ఇది తర్వాత ఎంత ఉందో చూద్దాం. ఇది అయిపోయిన తర్వాత ఎంత ఉందో చూద్దాం. కేవలం 10 నిమిషాలు. ఇలా 20 పుషప్స్ చేయాలన్నమాట. మీరు ఇనిషియల్ స్టేజ్లో మ్యాక్సిమం వ్యాయామంతో అదుపులో ఉంచుకోవచ్చు. అదే మందులు వాడిన తర్వాత కొంతకాలానికి పెరిగిపోతుంది. ఆ పెరిగిపోయిన తర్వాత మీరు కంట్రోల్ చేయాలంటే వ్యాయామంతో కూడా కాని పని అవుతుందన్నమాట. అందుకని మీరు షుగర్ నిర్ధారణ అయిన మొదట్లోనే మీరు వ్యాయామంతోనే ఆహార నియమాలతోని మీరు కంట్రోల్ చేయగలిగితే ఆల్మోస్ట్ రివర్స్ కూడా చేయవచ్చు అన్నమాట షుగర్ని. మందులు వాడిన తర్వాత రివర్స్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. ఇలా ఈచ్ సైడు 30 టైమ్స్ చొప్పున చేయాలి. మీకు ఇందులో 2 బెనిఫిట్లు ఉంటాయి. మనం ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టు మనం షుగర్ కోసం ఎక్సర్సైజ్ చేస్తే పొట్ట కూడా తగ్గుతుంది, యాక్టివిటీ పెరుగుతుంది. మీకు వ్యాయామంతో షుగర్ తగ్గించుకున్న వాళ్ళకి మందులతో తగ్గించుకున్న వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. మీరు చూడండి, ఇద్దరికీ అదుపులో ఉండొచ్చు. కానీ మెడిసిన్స్తో షుగర్ని అదుపులో పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఏమీ పెద్దగా ఉపయోగం ఏం కనపడదు. మీటర్లో షుగర్ కనపడదు, కానీ వాళ్ళ యాక్టివ్నెస్లోని వాళ్ళ మెటబాలిజంలోని అన్నిటిలోని చాలా తేడా ఉంటుంది మెడిసిన్ వాడిన వాళ్ళకి వ్యాయామం చేసిన వాళ్ళకి. ఇప్పుడు మనం మెడిసిన్ వాడుతున్నామంటే ఎంతో కొంత టాక్సిన్స్ శరీరంలో పెరిగిపోతాయి. సైడ్ ఎఫెక్ట్స్ కంపల్సరీ ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్ అంటూ ఇంతవరకు లేదు. కొంచెం ఎక్కువ తక్కువ తప్ప సైడ్ ఎఫెక్ట్ లేకుండా మెడిసిన్స్ మాత్రం ఇంతవరకు ఎవరు కనిపెట్టలేదు. అదే మీకు ఫుడ్తో ఉంది. ఇప్పుడు చూద్దాం ఎంత ఉందో. వావ్, 113 అంటే 136 నుంచి